సరే, వేణుస్వామి గారు, కామాఖ్యకు మీరు రెగ్యులర్గా వెళ్తుంటారు. ఎంత లేదన్నా మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ కంపల్సరీ వెళ్తాం. ఆడ ఎన్ని రకాల పూజ చేయించారు ఇప్పటి వరకు మీరు? ఎన్ని ఉన్నాయో అని ఏజ్ అంటే అప్రాక్సిమేట్ మాకు అక్కడ అప్రాక్సిమేట్లీ 2 పూజలు ఉంటాయి. బాల పూజ అట్లా కాదు, మీరు చెప్పేది పూజలలో కుమారి పూజ. కుమారి పూజ, బాల పూజ మీన్స్ కుమారి పూజ. అక్కడ ఉండే పూజలలో కుమారి పూజ ఒకటి, కానీ అక్కడ చేసే పూజలు 2 రకాలు. ఏంటంటే ఒకటి వామాచారము, ఒకటి దక్షిణాచారం. పూజల విధానంలో ఎన్ని రకాలు? మొత్తం 3 కదా? చాలా ఉంటాయి. మామూలుగా దక్షిణాచారము, వామాచారము, కౌలాచారం 3 ఉంటాయి. సో అక్కడ జరిగే పూజలలో కౌలాచారం చాలా రేర్గా చేస్తారు. యాంటిసిపేట్ చేసే వాళ్ళే రేరు. నేను కౌలాచారం కూడా చేయించిన. అక్కడ చేయించారా? నేను చేయించిన, కానీ ఎక్కువగా చేయించేది వామాచారం. సో అక్కడ దక్షిణాచారం చేస్తారు, వామాచారం చేస్తారు. కానీ అక్కడ దక్షిణాచారం చేసుకునే వాళ్ళు 100లో 10 మంది ఉంటారు. 90 మంది వామాచారం చేస్తారు. ఓకే, 90 మంది వామాచారం చేస్తారు. ఎందుకంటే వామాచారము తెలుగు రాష్ట్రాల్లో దొరకదు, నార్త్ ఇండియాలో ఎక్కడ దొరకదు, ఢిల్లీలో దొరకదు, బాంబేలో దొరకదు. వామాచారం చేయించాలి అంటే ఓన్లీ ప్లేసు కామాఖ్య. నెక్స్ట్ వస్తే తారామతి, తారాపీఠు లేదు, రాజరప్ప లేదు, హిమాచల్ ప్రదేశ్ బగలాముఖి టెంపుల్ ఒకటి. సో ఇక్కడ మనం కొన్ని ప్లేస్లే ఉన్నాయి. కొన్ని ప్లేస్లలో మనం చేస్తాం. నాకు తెలిసి మీరు తారాపీఠ వెళ్ళినట్టున్నారు. వెళ్ళాను, అదే మొన్ననే వెళ్ళొచ్చు. తారాపీఠ శ్మశానంలో అమ్మవారు ఉంటుంది. శ్మశానంలో అమ్మవారు ఉంటుంది. మనకు 2 అదృష్టం ఏంటంటే భారతదేశం మొత్తంలో శ్మశాన పూజ చేసేది ఒకటి వారణాసి మణికర్ణిక, ఒకటి తారాపీఠం. అంటే తారాపీఠ వేరే క్యాలిక్యులేషన్. ఇప్పుడు మణికర్ణిక ఘాటు ఆ పూజ, శ్మశాన పూజ అదంతా కాన్సెప్ట్ వేరు, విధానం వేరు. కానీ శ్మశాన సాధన చేసుకోవడానికి 2 దగ్గర పాసిబుల్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అంటే డెడ్ బాడీ వచ్చి దహనం అయితేనే పెడతారు. అవును. పొద్దున 10 మరి అదేందో నేను 3 రోజులు చెక్ చేసిన చూద్దామని. నేను తారాపీఠలో 3 రోజులు ఉన్నా. 3 రోజులు చెక్ చేస్తే కరెక్ట్గా 10:30, 11 అయ్యేటప్పటికి డెడ్ బాడీ వచ్చేది. దహనం కాగానే అమ్మవారికి నైవేద్యం ఎక్కేది. సో రెగ్యులర్ ప్రాసెస్. తారాపీఠ స్పెషాలిటీ ఏంటంటే, అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. చెప్పండి. ఒక వ్యక్తి తన వ్యాపారంలో నష్టపోయినా, ఒక వ్యక్తి రాజకీయంగా నష్టపోయినా, ఒక మనిషి తన జీవితంలో 100 మెట్లెక్కి పడిపోయినప్పుడు మళ్ళీ అదే స్థాయిలో తిరిగి దెబ్బ కొట్టాలి అంటే, అదే స్థాయిలో బౌన్స్ బ్యాక్ అవ్వాలి అంటే తారాపీఠ పనికి వస్తుంది. తారాపీఠ ఫర్ బౌన్స్ బ్యాక్ సిచ్యువేషన్. అంటే మళ్ళీ మనం అగ్రెసివ్గా అదే లెవెల్లో దెబ్బ కొట్టాలనుకున్నప్పుడు, అదే స్థాయికి రావాలనుకున్నప్పుడు, అది మీరు మీడియా అంటారా, రాజకీయం అంటారా, ఎంటర్ప్రెన్యూర్ అంటారా, బిజినెస్ అంటారా, మీరు ఏదైనా ఎనీథింగ్ బౌన్స్ బ్యాక్ కొట్టాలి అంటే తారాపీఠ పనికి వస్తుంది. ఊరికే దేవుడి దగ్గరికి పోయి, తారమ్మ దగ్గరికి పోయి దండం పెట్టుకుంటే అవ్వదు. అక్కడ చేసే విధానం తారాపీఠకి ఎదురుగా చిన్న కార్యక్రమం నిర్వహించడానికి ఒక కార్యక్రమం ఉంటుంది. తారాపీఠ వెనకాల శ్మశానం ఉంటుంది. సో శ్మశానంలో పూజలు ఉంటాయి. తారాపీఠలో చేయాల్సినటువంటి స్పెషల్ పూజలు ఉంటాయి. దర్శనం చేసుకున్న బాగానే ఉంటుంది. అట్లనే తారామాతకి కంపల్సరీ చేయాల్సింది లిక్కర్ తాగిపించడం. బలి ఓకే, లిక్కర్ ఎదురుగానే ఉంటుంది. లిక్కర్ తాగిపించడం నేను చెప్పేది. డైరెక్ట్గా లిక్కర్ను మనం అమ్మవారికి నోటికి తాగిపిస్తే అమ్మవారు కొద్దిగా పోతుంటుంది నోట్లోకి, మిగిలిందంతా బాడీలోకి ఎంటర్ అవుతుంటుంది. ఇట్లా తాగిపిస్తాం మనం. అది తాగిపించేది లిటరల్గా అనిపిస్తుంది మనకు. కొద్దిగా మనం అక్కడ ఇంప్లిమెంట్ చేయగలిగితే పంతులను మన లోపలికి పంపిస్తారు. వాళ్ళు తాగకుండా మనతోనే తాగిపిస్తారు. జనరల్గా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పంతులు తీసుకొని తాగిస్తారు. లేదు మనం కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, ఎందుకంటే ఒరిజినల్ రూపం అనేది మనం పొద్దున 4ంటికే చూస్తాం. అది తర్వాత మొత్తం అలంకరణనే ఉంటుంది. అమ్మవారు శివుడికి స్తనాన్ని ఇస్తూ ఉంటుంది. ఒరిజినల్ రూపం. భయపడతాం మనం. శ్మశాన దేవత కాబట్టి, శ్మశాన తార కాబట్టి చూడడానికి భయపడతాము. కానీ 100% వర్కౌట్ అవుతుంది. చాలా చాలా పవర్ఫుల్ దేవాలయము. అసలు ఎక్స్ట్రీమ్ ఉంటుంది పవర్. దశమా విద్యలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ టెంపుల్. తారాపీఠలో ఇంకొకటి ఏంటంటే, గ్రహానికి సంబంధించి గురుగ్రహం వీక్ ఉన్నోళ్ళు తారాపీఠలో పూజ చేస్తే గురుగ్రహము సక్సెస్ అవుతుంది. నేను దివాళీకి అక్కడనే ఉన్నా. మొన్న దివాళీకి అక్కడనే ఉన్నా నేను. ఓకే, నేను సెప్టెంబర్ 17 అక్కడ ఉన్నా. సెప్టెంబర్ 17 ఉన్నారా? సెప్టెంబర్ 17 నేను అక్కడ స్పెషల్ పూజలు చేయించుంటే. అయితే ఇప్పుడు ఇది ఇక దశమహావిద్యలకు వస్తే ఏంటంటే, ఇక్కడ మనకు దక్షిణాచారము, వామాచారం, కౌలాచారం. సో కౌలాచారం రేర్, చాలా మంది చేయరు. ఎందుకంటే కౌలాచారం చేయాలంటే చేసే హోమగుండం కూడా యోని ఆకారంలో ఉండాలి. హోమగుండం కూడా. సో అందుకని కౌలాచారం కొద్దిగా టఫ్. రెండవది, కౌలాచారం చేయాలి అంటే
మనము పీఠం కనిపిస్తూ ఉండాలి, అమ్మవారి యోనిపీఠం కనిపిస్తూ ఉండాలి. ఇక్కడ నుండి మనం స్వాహాకారాలు చెప్తుంటే మనకు యోనిపీఠం కనిపిస్తుంటుంది. ఖచ్చితంగా అమ్మవారి యోనిపీఠం కనిపిస్తుంటేనే ఆ స్వాహాకారం పనిచేస్తుంది. అందుకని ఇక్కడ యోనిపీఠం ఉంటుంది, ఆడ యోనిపీఠం ఉంటుంది, ఇక్కడ యోని రూపంలో ఉండేటువంటి హోమగుండం ఉంటుంది. అదే దక్షిణాచారం ఏంది? దక్షిణాచారంలో మీకు నాన్ వెజ్ ఉండదు, లిక్కర్ ఉండదు. దక్షిణాచారంలో నాన్ వెజ్ లిక్కర్ ఉండదు, ఉత్తగానే పూజ చేస్తారు, కంప్లీట్ చేస్తారు. వామాచారం అంతే, ఇక దక్షిణాచారం అంతే. కానీ వామాచారంలో కంపల్సరీ పంచబలులు, పావురానికి సంబంధించిన మాంసము, అదే ఇక ఆ వర్డ్ వాడకుండా చెప్తున్న ఆన్సర్. మేక కంపల్సరీ, పావురం మాంసం కంపల్సరీ, తర్వాత ఒక బూడిది గుమ్మడికాయ, 2 చెరుకు గడలు, ఇంకొకటి చెరుకు గడలు, పావురము, మేక, ఇంకా అదే చెప్పండి. అయిపోయింది. దున్నపోతు మాంసం. దున్నపోతు మాంసం దున్నపోతు మాంసమేనా, లేకుంటే మనకు వీటన్నిటికి బలి ఇవ్వాల్సిందే, 5 బలి ఇవ్వాల్సిందే కదా. అంటే ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే కొన్ని ఆ పద ప్రయోగాన్ని మనం వాడతలేం చాలా వరకు. అంటే ఇప్పుడు మీలాగా మాట్లాడి మీలాగా చూసి వచ్చి నిజాలు మాట్లాడే వాళ్ళైతే మనం ఇంట్రెస్ట్. ఎంతసేపు కోడిగుడ్డు మీద ఈకలు వీకుదాం అనుకునే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నేను కూడా ఇట్లా ఆలోచన చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు వెళ్తున్నారు కదా, రేపు 17వ తారీఖున మీరే చూస్తారు కదా. నాకు తెలుసు ఆల్రెడీ. నాకు వీటన్నిటి గురించి మరి అఘోరాల దగ్గరికి నేను ఆల్రెడీ చాలామంది అఘోరాల దగ్గరికి, సాధకుల దగ్గరికి బాగా తిరిగి ఉన్నా. ఇప్పుడు నా కర్మ ఏంటంటే చూడని వాడు కూడా అమ్మవారి గురించి మాట్లాడతాడు. అక్కడ నాన్ వెజ్ లేదంటాడు ఒకడు, అక్కడ మందే లేదంటాడు ఒకడు. నా కర్మకు కొంతమంది పండితులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే వేణుస్వామిని టార్గెట్ చేయడానికి, ఇది అబద్ధము అని చెప్పడానికి, వేణుస్వామి తప్పు చెప్తున్నాడు అని చెప్పడానికి, చివరికి ఇక్కడున్న తెలంగాణలో కొంతమంది పండితులు అక్కడికి పోయి పూజలు చేయించుకున్న వాళ్ళు కూడా కామాఖ్యలో నాన్ వెజ్ ఉండదు, కామాఖ్యలో లిక్కర్ ఉండదు అని మాట్లాడతారు. కారణం ఏంటి అంటే ఇక్కడ అట్లీస్ట్ ఒక 2-3 జనాలన్నా వేణుస్వామికి వ్యతిరేకంగా తయారు చేద్దామనే ఉద్దేశంతో. కానీ అమ్మవారు ఊరుకుంటుందా? అమ్మవారు నీ జ్ఞానాన్ని ఉంచుతుందా? నువ్వు పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నావు అమ్మవారి గురించి, అమ్మవారు ఊరుకుంటుందా? లేనిది నేను ఎందుకు మాట్లాడతా? నువ్వు పోయి చూస్తే కదా, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకొని అక్కడికి పోయి చూసి అక్కడ ఏమున్నది అనేది నువ్వు పూజ చేయించుకుంటే. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఒక తెలంగాణలో ఒక రెడ్డి దావత్ ఇస్తున్నాడు అనుకుందాం, సపోజ్ ఒక వెల్మ దావత్ అవుతుంది అనుకున్నాం. దావత్ అంటే దాని అర్థం ఏంది? ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటుంది. తెలంగాణ అంటే తాగడం తినడం ఉంటుంది. మందుకు కన్ఫర్మ్. అది ఆ దావత్కు పోయిర్రు. అదే పెళ్లి పిల్లగాన్ని, పెళ్లి పిల్లను ఆశీర్వదిస్తేందుకు పంతులు వచ్చారు అనుకుందాం సపోజ్. పంతులు ఏం చేస్తారు? ఆశీర్వాదం చేసి స్టేజ్ పక్కకే కూర్చొని, మేము తినం కానీ మాకేమైనా స్నాక్స్ ఉంటే తీసుకురా బిడ్డ అంటే, వాడు ఆడికించి స్నాక్స్ సమోసాలో, మొక్కజొన్న గారెలో, మిరపకాయ బజ్జీలో అవి తీసుకొచ్చి వాటితో పాటు ఇంత ఐస్ క్రీమ్, ఇంత స్వీట్ తెస్తే పంతులు తింటారు. ఇంటికి వచ్చినాక ఆడ ఏం పెట్టిరండి అంటే, నువ్వు తినే స్వీట్ తప్ప ఇక ఆడ నాన్ వెజ్ లేనట్ట. ఎందుకు లేదు? అంత అన్ని రకాల నాన్ వెజ్ ఉంటుంది కదా. నువ్వు ఆ విషయం చెప్పాలి కదా జనాలకు. ఇప్పుడు నేను ఎట్లా అయితే కామాఖ్యలో దక్షిణాచారం ఉంది, వామాచారం ఉంది అని చెప్తున్నానో, నువ్వు కూడా అదే చెప్పాలి. అక్కడ దక్షిణాచార పూజలు చేస్తారు, వామాచార పూజలు చేస్తారు అని చెప్పాలి. కానీ అది వామాచారానికి ప్రాశస్త్యము. అంటే 199 మంది వామాచారాన్ని కోరుకుంటే ఒక్కళ్ళు మాత్రమే దక్షిణాచారం కోరుకుంటారు. అక్కడ జడ్జు లిక్కర్ లేకుండా అసలు పూజలు జరగవు. అక్కడ పెట్టే ప్రసాదం ఏం పెడతారు? పాలకూర పప్పులో మటన్ వండి పెడతారు. వాస్తవం. అక్కడ మనం చేసే ఇంకొక విషయం ఏంది? అక్కడ చేసే పూజలల్లో బ్రాహ్మలు ఏదైతే హోమానికి వాడతారో ఆ హోమానికి వాడే దాంట్లో ఏముంటుంది? ఫస్ట్ ఫిష్, సెకండ్ చికెన్, 3 ఎగ్, 4 అప్పడం, 5 మటన్. ఈ 5 వస్తువులతోని హోమాన్ని జరిపిస్తారు. కామాఖ్యలో అక్కడున్నటువంటి క్షేత్రపాలిని ఉచ్చిష్ట చాండాలిని. ఉచ్చిష్టం అంటే ఏంటి? ఎంగిలి. చండాలిని చండాలము. అక్కడ హోమం చేసేటువంటి పంతుళ్ళు ఒక చేయితోని తింటూ అదే చేయితోని హోమంలోకి ద్రవ్యాలను వేస్తారు. అదే చేయితోని. విన్నాను కానీ ఇప్పటి వరకు నేను చెప్పలే. రేపు వెళ్తురు కదా, మీరు చూడండి. కలర్ చూడలే ఇంకా, నేను విన్నాను. ఇప్పుడు చూడండి, అదే చేయితోని మందు అవుతారు, అదే చేయితోని నాన్ వెజ్ తింటారు, అదే చేయితోని హోమద్రవ్యాలను హోమంలో వేస్తారు.
ఆచారం అక్కడ. వామాచారం. అక్కడ పసుపు వాడరు పూజలో. కానీ కామాఖ్యలో కౌలాచారమే మెయిన్ అని చెప్పేసి. కౌలాచారం టాపు, దాన్ని భరించే శక్తి కూడా ఉండాలి కదా. ఇప్పుడు కౌలాచారం చేయించుకుంటే ఆ శక్తి కూడా ఉండాలి కదా. వామాచారం చేసే శక్తే మనోళ్ళకి లేదు. ఇప్పుడు నాకుంది వామాచారం, నేను వామాచారం చేస్తా, దానికి ఆ పవర్ ఉండాలి, దాన్ని తట్టుకునే శక్తి ఉండాలి. వామాచారం చేసినప్పుడు వశీకరణం ఎక్కువవుతుంది. వశీకరణం ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, మనల్ని టార్గెట్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అంటే ఇప్పుడు అల్లు అర్జున్కు వశీకరణం దాటి ఎక్కువ వచ్చింది. ఎక్కువ వచ్చినప్పుడు ఏమవుతుంది, వేరే వాళ్ళు దాడి చేస్తారు. అట్లనే వశీకరణం అనేది ఒక్కొక్కసారి ఎక్స్ట్రీమ్ అయినప్పుడు తట్టుకోలేం మనం. వశీకరణం అంటే జనవశీకరణం. జనవశీకరణం ఇప్పుడు నేను ఎక్కువ చేసుకొని ఇప్పుడు నేను 6 నెలలు అవుతుంది వశీకరణం ఆపేసి. ఏమైంది, నేను బ్యాలెన్స్ చేయలేకపోతున్నా. నేను అనుకున్న స్థాయి పేరు దాటిపోయింది, నా పేరు దాటిపోయి ఎక్కడ చూసినా నేనే కనిపిస్తున్నా. దానివల్ల నేను 6 నెలల నుండి వశీకరణం ఆపేసిన. నేను బగాలముకి పూజలు చేయడం ఆపేసిన. నేను కామాఖ్యాల పూజలు చేయక 6 నెలలు అవుతుంది. 6 నెలలు నా కోసం, జనాల కోసం కాదు, నా కోసం నేను చెప్పేది. నా పర్సనల్ పూజలు చేయక నా కోసం నేను ప్రతి నెల పూజ చేసుకుంటా. లేదు కనీసం 3 నెలల కోసారనే చేస్తా. చాలా పెద్ద పూజ చేయిస్తా, చాలా పెద్ద పూజ చేయిస్తా. పంచబలి ఇచ్చి ఎక్స్ట్రీమ్ పూజ, అది కూడా బగాలముఖి టెంపుల్లో రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజాము 4 గంటల వరకు చేపిస్తాను. సో అలాంటి పూజలు నేను ఆపేసిన. ఎందుకు ఆపేసిన అంటే, నేను పెద్ద పూజని అడిగిన, ఎందుకు ఓవర్ చాలా ఎక్స్ట్రీమ్ పోతుంది అని అడిగితే, నువ్వు చేసే పూజల ఫలితము నువ్వు బ్యాలెన్స్ చేయలేకపోతున్నావు, నువ్వు అనుకున్న స్థాయి దాటిపోయింది నీ లెవెల్, ఆపు అన్నాడు. అంటే ఆపిన. ఇప్పుడు ఆపి కూర్చున్నా. ఇప్పుడు ఎందుకంటే కూర్చున్నాక మెల్లగా మెల్లగా తగ్గుతుంది. ఇప్పుడు తగ్గి మళ్ళీ బ్యాలెన్స్కి వస్తుంది. ఇప్పుడు నేను అందుకని మళ్ళీ తారాపీఠు, రాజరప్ప, చిన్నమస్తా, సో మళ్ళీ ఇప్పుడు వేరే వాటిని బ్యాలెన్స్ చేస్తున్నాను. దశమహావిద్యల్లో 10 మందిని మెయింటైన్ చేయగలగాలి. కాళీ ఉంది, కాళీ శనికి ప్రీతి, శనికి మనం పూజలు చేయాలి అంటే కాళికామాతకి చేయాలి. జ్యోతిష్యం ఉంది, భువనేశ్వరి. సినిమా హీరోయిన్ ఉంది, భువనేశ్వరి. పొలిటీషియన్ ఉన్నారు, లేడీసు, భువనేశ్వరి. చిన్నమస్తా ఉంది, శత్రువుల మీద జయము. తార ఉంది, వశీకరణము. బగాలాముకి ఉంది, శత్రువుల మీద జయము. ధూమావతి ఉంది, ప్రత్యేకించి ఒక మనిషిని టార్గెట్ చేయాలన్నా లేదా మనకు ఉన్నటువంటి చెడు అలవాట్ల మీద మనకు కంట్రోలింగ్ ఉండాలన్నా ధూమావతి కంపల్సరీ. ఇప్పుడు ధూమావతిని ఎందుకు చేస్తారు స్వాములు అంటే, పూజ చేసేటప్పుడు రాదవుతారు. పూజ చేసేటప్పుడు వెండి గిన్నెలో రాదవుతారు, నీళ్లు లేకుండా. ఒక్కొక్క పంతులు కామాఖ్యలో ఆ బాటిల్ తాగిన సందర్భాలు ఉంటాయి. ఎక్కడ మీకు 1% ఆయన ముఖంలో కానీ ఆయన కళ్ళలో కానీ తేడా ఉండదు. స్టార్టింగ్ పూజలో కూర్చున్నప్పుడు ఎట్లున్నాడో పూజ అయిపోయినాక అట్లనే ఉంటాడు. ఎందుకు అంటే ధూమావతిని చేస్తారు కాబట్టి వ్యసనాల మీద కంట్రోలింగ్ ఉంటుంది. నేను ప్రసాదంగా తీసుకున్నా, నా మీద నాకు కంట్రోలింగ్ ఎక్కువ ఉంది. నేను అన్నిటి మీద కంట్రోలింగ్ ఉంది నాకు. ఎంత మంచి హీరోయిన్ వచ్చినా, ఎంత మంచి అమ్మాయి వచ్చినా నాకు ఒక చెల్లెలాగానో తల్లిలాగానో కనిపిస్తుంది తప్ప ఎక్కడ నాకు చెడు దృష్టితో నేను చూడ. దట్ ఈస్ కంట్రోలింగ్ పవర్. ఆ కంట్రోలింగ్ పవర్ ధూమావతిని పూజ చేస్తేనే వస్తుంది. అంటే ఇప్పుడు దశమా విద్యల్లో ఓన్లీ పూజ చేశారా, లేక పూజల వరకే చేశారా, లేకుంటే సాధన కూడా చేశారా? సాధన చేసినాకనే పూజ చేయాలి. లేకపోతే మీకు సిద్ధి అయిందా? సిద్ధి అయినాకనే చేయాలి, లేకుంటే మనం తట్టుకోలేం శక్తిని. నేను అదే చెప్తున్నా మీకు. లేకపోతే రాత్రిపూట ఎఫెక్ట్ కావాల్సిందే. రాత్రిపూట అందుకే అడుగుతున్నాను నేను. రాత్రిపూట విపరీతమైన ఎఫెక్ట్ అవుతుంది. మానసికంగా పిచ్చోళ్ళైన సందర్భాలు కూడా ఉంటాయి. చాలామంది పిచ్చోళ్ళు అయిపోతారు. సాధన సరిగా ఇప్పుడు సాధన చేసినాక మనం ఫస్ట్ ఏం చేస్తాము, ఒక గురుముతహ గురువు మనకు ఫస్ట్ మంత్రోపదేశం చేస్తాడు. చేసినాక దానికి మన టార్గెట్ ఉంటుంది. 3 రోజులు కామాఖ్యలో ఉండాలి. కామాఖ్యలో ఉండి దాని ప్రాసెస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన పూజ ఉంటుంది. ఆ పూజ కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. అది అయినాక మనం చేసేటువంటి పూజలకు ఖచ్చితంగా కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు మనం పూజలు చేసినా చేయకున్నా చేయాల్సిందే. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను 2 నెలలు ఖాళీగా ఉన్నా అనుకుందాం. నేను ఆస్ట్రేలియా పోయినా లేదా అమెరికా పోయినా లేదా లండన్ పోయినా నేను ఖాళీగా ఉన్నా అంటే నేను నా పర్సనల్ పని మీద బిజీగా ఉన్నా. నేను నా లెక్క ప్రకారం అమ్మవారు కడుపులు ఉన్నట్టే. అమ్మవారికి నేను ఇవ్వాల్సిన ఫీడ్ ఇవ్వాల్సిందే. ఇయ్యకపోతే రివర్స్ అవుతుంది. ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటంటే ఇయ్యకపోతే రివర్స్ అవుతుంది. ఖచ్చితంగా నేను అమ్మవారికి కోట ఏమేమి ఇవ్వాలనో అది ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా ఆ కోట ఇస్తేనే సిద్ధిస్తుంది. లేకపోతే నేను వాటిని పక్కకు పెట్టి నేను చేస్తా అంటే నడవదిగా. వెరీ డేంజర్. అంటే ఇప్పుడు దశమా విద్యల్లో అన్ని విద్యలు ఏదైనా సరే మీరు అన్ని విద్యలు సాధన అయిపోయిందా? నేను బగాలముకి రాజశ్యామలో చేస్తాను. అంత బగలముకి రాజశ్యామలో మిగిలిన సేమ్ ప్రాసెసే. ఒకటి చేస్తాను వచ్చి అన్ని చేసుకోవచ్చు. అలా ఎలా అవుతుంది? రూల్ అది దశమహావిద్యల రూల్ ఏంటంటే,
ఏదైనా ఒకటి ఇస్తారు మనకు, అన్ని ఇయ్యరు. అన్ని వారు ఒకటి ఇస్తారు. ఒకటి ఇస్తే మిగిలిన 10 చేయొచ్చు. ఉమ్, దశమహావిద్యల్లో ఉన్న రూల్ ఏంటంటే ఒకటే ఇస్తారు మనకు, అన్ని ఇయ్యరు. కాకపోతే వాటి మీద అవగాహన ఉండాలి మనకు. ఎందుకంటే సేమ్ ప్రాసెస్ కదా, అంత ప్రాసెస్ ఒకటే. మంత్రం మారుతుంది, ఆవాహన సేమ్ ఉంటుంది, అన్నీ సేమ్ ఉంటాయి, పరికరం సేమ్ ఉంటుంది, తర్పణాలు సేమ్ ఉంటాయి, అన్నీ సేమ్ ఉంటాయి. మంత్రం మారుతుంది, క్రియ సేమ్ ఉంటుంది. క్రియేస్ ఏముంటుంది. సేమ్ ఉంటుంది. అందువల్ల మనకు వామాచారంలో తంతు క్రియ ఎక్కువ ఉంటుంది. అందుకనే కదా దక్షిణాచారంలో మంత్రం ముఖ్యము, వామాచారంలో తంత్రం ముఖ్యం. తంత్రం అంటే క్రియ. సో అందువల్ల మనం వామాచారం ఫాలో అయినప్పుడు. ఇప్పుడు మీరు చేయించిన మొత్తం ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఈ పూజ విధానంలో స్టార్ట్ చేసి? 8 ఏళ్ళు. 8 ఏళ్ళు. ఇప్పటివరకు ఎంతమందికి చేయించుంటారు మీరు? దక్షిణాచారం కానీ వామాచారం అప్రాక్సిమేట్? దక్షిణాచారం నేను చేయాలి చేయనియ్యారు. వామాచారం కౌలాచారం. కౌలాచారం చాలా రేర్, పెద్ద వాటికి ఇక చాలా ఎక్స్ట్రీమ్ విఐపీలు అయితే చేస్తాం. వామాచారంలో నాకు తెలిసి అప్రాక్సిమేట్ ఎంతమంది చేయొచ్చు మీరు కౌలాచారం? కౌలాచారం ఒక 100 మందికి చేయొచ్చు. 100 మందికి చేయొచ్చా? 100 మందికి చేశారా? ఇక్కడే చేశారా అక్కడ చేశారా? కామాఖ్యనే మనం చేయలేం కదా, దానికి రూల్స్ ఉండాలి కదా. కంపల్సరీ కామాఖ్యనే చేస్తాం, ఇక్కడ చేయం అసలు. ఇక్కడ ఓన్లీ వామాచారమే. అంటే కౌలాచారం గురించి అందరికి కౌలాచారం అంటే ఏందో అనుకుంటారు, కానీ కౌలాచారం గురించి నోట్లో గురించి కొన్ని మాట్లాడలేని పదాలు కూడా ఉంటాయి. అది అందుకనే వద్దా నేను చెప్తున్నాను కదా. అది నేను కౌలాచారం అక్కడనే. సో అది వామాచారం అయితే ఇక్కడ. వామాచారం ఇక్కడ నేను రెగ్యులర్గా చేస్తుంటా. ఎవ్రీ మంత్ నేను వామాచారంలో 10 పూజలు చేస్తాను. తక్కువ 10 పూజలు చేస్తుంటారు. 10 పూజలు ఈజీగా చేస్తాను. ఎందుకంటే ఇండియా వైడ్ చేస్తా కాబట్టి. ఇండియా వైడ్గా వామాచారం చేసేవాళ్ళు లేరు. ఈజీగా నేను 10 పూజలు చేస్తాను. ఇండియా వైడ్గా 10 పూజలు, లీస్ట్ 10 పూజలు నెలకు. ఒక్కొక్క నెల 30 పూజలు, 20 పూజలు చేస్తూనే ఉంటాం.